నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. జాబ్ గాయమంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 ఏళ్లు పూర్తవుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఏవి? రేవంత్ సర్కార్పై జెన్జీ ఆగ్రహం అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇది దరఖాస్తుల్లోనూ దగా, జీరో ఫీజుపై మాట తప్పిన సీఎం అంటూ ఈ అంశం కూడా మనం చూస్తున్నాం. ముగిసిన కొలువుల క్యాలెండర్ గడువు, నేటికి అమలు కాని పోస్టుల భర్తీ హామీ అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. 2 ఏళ్లు పూర్తయిపోయింది జాబ్ క్యాలెండర్ ప్రకటించి. 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి సూటిగా రేవంత్ సర్కార్ను రాష్ట్రంలోని యువత సూటిగా ప్రశ్నిస్తున్న అంశం ప్రధానంగా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా జెన్జీలు ఆగ్రహంతో ఉన్నారు. తమ అవకాశాలు, తమ ఉపాధి అవకాశాలపై వారంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా వారు ఏ రకంగా కదం తొక్కారో మనం చూసాం. అదే రకమైన ఆగ్రహం, ఆక్రోశం, ఆందోళన తెలంగాణలోని యువతలో, మరీ ముఖ్యంగా జెన్జీలో వ్యక్తమవుతుందనే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. నోటి మాటలే తప్ప నోటిఫికేషన్లు ఏవి అని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు. అతీగతి లేని 4,000 నిరుద్యోగ భృతి అంటూ ఆ హామీకి, గ్యారంటీకి కూడా పాతరేసింది కాంగ్రెస్ సర్కార్. ఉద్యోగులపై ఇప్పటికే కొరడా జులిపిస్తూ ఉన్నారు. ఉద్యోగాలపై కూడా ఊరించి కాంగ్రెస్ వంచన అంటూ ఓవైపు నిరుద్యోగులు, మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన అంశం మనం చూస్తున్నాం. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల కింద పోస్టులే భర్తీ అంటూ గతంలో కేసీఆర్ గారి హయాంలో ప్రక్రియ ప్రారంభమైన నోటిఫికేషన్లు చివరి దశలో ఉన్న వాటికి మాత్రమే కేవలం కాగితాలు ఇచ్చి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప కొత్తగా నోటిఫికేషన్లు కావచ్చు, నియామక ప్రక్రియ చేపట్టిన దాఖలా లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అందులో పట్టుమని 10% కూడా భర్తీ చేయని దయనీయమైన పరిస్థితి తెలంగాణలో ఉన్న నేపథ్యంలోనే జాబ్ గాయబ్ అంటూ ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు జీరో ఫీజు, గతంలో నిరుద్యోగుల నుంచి నోటిఫికేషన్లు వెలువడిన సందర్భంలో రుసుములు లేకుండా తాము జీరో ఫీజు చేస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కూడా తూట్లు పొడిచారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి పాతరేశారంటూ ఈ అంశం. రూపాయి కూడా తీసుకోబోనన్న రేవంత్ రెడ్డి నేడు వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. రెట్టింపు 3 4 పెంచుతూ ఉన్నారంటూ నిరుద్యోగుల్లో ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. నిరుద్యోగుల పైసలతో ఖజానా నింపుకుంటున్నారు. ఇప్పటికే 20 నోటిఫికేషన్లు, కోట్లలో వసూలు. పోలీస్ నోటిఫికేషన్లో వన్ టైం ఫీజే ఏకంగా 1,500 రూపాయలకు పెంచడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. యువత అన్నిటికంటే ముఖ్యంగా తాము ఎంతో కష్టపడి ఇక్కడ అద్దె కిరాయి ఇళ్లలో ఉండి, హాస్టళ్లలో ఉండి తల్లిదండ్రులు పంపించే పైసలతో అరాకొరగా కాలే కడుపులతో పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటే తమ దగ్గర నుంచి 1,500 రూపాయలు కేవలం పోలీస్ నోటిఫికేషన్ వసూలు చేయడం అత్యంత దుర్మార్గం అని చెప్పి వారంతా మండిపడుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. 8 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే మనం అంచనా వేసుకోవచ్చు 1,500 రూపాయల చొప్పున 8 లక్షల మంది నుంచి అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం నిరుద్యోగుల జేబులు కొడుతోంది. నిరుద్యోగుల జాబులు నింపాల్సింది పోయి నిరుద్యోగుల జేబులు కొడుతూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గం, బాధాకరం, ఆందోళనకరం. దీనికి తప్పకుండా నిరుద్యోగుల చేతిలో గుణపాఠం తప్పదనే హెచ్చరిక ఇక్కడ కనిపిస్తూ ఉంది. కథనంలో జీరో ఫీజుపై మాట తప్పిన సీఎం అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు కాంగ్రెసే క్రిమినల్ వేస్ట్ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. రాకెట్లు పంపుతున్నోళ్లను అవమానిస్తారా అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాహుల్ మౌనం అనేది రేవంత్ను సమర్థించినట్టే. ఎన్ని రోజులైనా కనీసం దీనిపై ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ మాట్లాడలేదు. ఇంజనీర్లు వాస్తవానికి దేశ భవితకు బంగారు బాటలు వేయడంతో పాటు దేశం ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే దానికి ప్రధానమైన కారణం దేశంలో జరిగే అభివృద్ధి కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటి వెనుక ఇంజనీర్ల కృషి, వారికి సంబంధించిన చెమట, వారికి సంబంధించిన రక్తం ఉంది. అలాంటి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి వ్యాఖ్యానించడం అత్యంత అవమానకరం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. ఇప్పటి వరకు కూడా ఇంత దారుణమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కూడా దుమారం రేగుతున్న రాహుల్ గాంధీ ఎందుకు దీనిపై మౌనం వహిస్తున్నారు, ఎందుకు దీనిపై మాట్లాడలేదు, దీనిపై స్పందించడం లేదంటేనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన సమర్థించినట్టే అనే భావన తెలంగాణ సమాజంలోనే కాదు యావత్ దేశంలో వ్యక్తమవుతోంది. జెన్జీ ఉద్యమం మనం చూసాం. జెన్జీలతో పెట్టుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ సురుకు తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో జెన్జీలు చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను ఎవరైతే ఉన్నారో వారిని అవమానించడం అంటే ఇది మరో
ఉద్యమానికి దారితీసే పరిస్థితి తప్పకుండా జెన్జీలు ఊరుకునే పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు కావచ్చు, వారిని అవమానించిన నేపథ్యంలో తప్పకుండా దానికి వారు గట్టి గుణపాఠం చెప్తారు. ఉద్యోగాల పేరిట యువతను ఇప్పటికే దగా చేసిర్రు. గతంలో హైదరాబాద్కు వచ్చి కూడా మీరు అనేక రకాల కథలు చెప్పి 2.5 సంవత్సరాలుగా గాయమైనరు. ఇవన్నీ కూడా తెలంగాణ యువత గమనిస్తోంది. జాబులు నింపకపోవడం ఒక ఎత్తు అయితే, ఏకంగా వారిని అవమానించడం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించిన మూల్యం తప్పదు, మీకు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తూ నిన్న కేటీఆర్ గారు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. అనేక కీలకమైన అంశాలు అందులో ప్రస్తావించారు. వాటికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఇతర నేతలంతా కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న సందర్భం కూడా కనిపిస్తోంది. దీంతోపాటు బీఆర్ఎస్ అన్స్టాపబుల్, తెలంగాణలో పార్టీని ఎవరు కూడా ఫినిష్ చేయలేరంటూ కేటీఆర్ గారు నిన్న స్పష్టం చేసిన మరో అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఫిరాయింపులో బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒక్కటే, జవాబుదారితనానికి జెన్జీ పోరు అంటూ అకౌంటబిలిటీ కోరుతూ ఉంది. జెన్జీ అంతా కూడా వారికి అకౌంటబుల్ గవర్నమెంట్స్ కావాలి, కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ రెండు కూడా అకౌంటబిలిటీ నుంచి ఎప్పుడో దూరం వెళ్ళిపోయాయి. జవాబుదారీతనం లేదు కాబట్టి యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనే అంశం. మరో 100 ఎకరాల్లో పరిహారం దందా అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. పేరపల్లెలో భూ మాయాజాలం అంటూ ఈ వార్త. ఇక మెట్రో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మొదటి దశ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ ఆగమాగమైపోయింది. దాన్ని దాదాపు 15,000 కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపి రోజుకు 2.5 కోట్ల చొప్పున దానిపై వడ్డీ కడతా ఉన్నారు. ఇదంతా కూడా ఒక హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములను, మెట్రో భూములను కబలించే కుట్రలో భాగంగా జరుగుతుంది. కానీ ఇది కూడా మెట్రో మొత్తం వ్యవహారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరితో మొదటికి వచ్చింది. దీనికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. మరో పథకానికి పాతరేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీకి రామ్ అంటూ కేసీఆర్ గారి పథకాలకే కాదు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాలకు కూడా పాతరేస్తుంది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అంటూ వార్త. ఆరోగ్యశ్రీకి రామ్ 2.5 ఏళ్లుగా పైసా చెల్లించలేదు రేవంత్ సర్కార్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. దీంతోపాటు కేసీఆర్ గారి మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు ఏ రకంగా తెలంగాణ రైతాంగాన్ని సుభిక్షం చేస్తూ ఉన్నాయో ఆ అంశం. ఎదురెక్కుతున్న గోదావరి అంటూ ఈ వార్త. రాజేశ్వరరావు పేట వద్ద 3 పంపులు ఆన్ చేశారు అధికారులు. వరద కాలువలోకి, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి కాళేశ్వరం జలాలు ఏ రకంగా కదం తొక్కుతున్నాయో మనం చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ వైపు వడివడిగా అడుగులు. రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి గారి చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేసిన అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూపకల్పన చేసిన ఈ పథకం కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాంపోనెంట్. ఆ ఫలితం ఏ రకంగా కాళేశ్వరం జలాలు ఏ రకంగా రైతాంగాన్ని ఆదుకోబోతున్నాయో ఆ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.